నీ ఎర్రబుక్కు నా కుక్క కూడా భయపడదని చెప్పా. డోంట్ కేర్. నీ ఎర్రబుక్కు భయపడితే అసలు రాజకీయాలు ఎట్ట చేస్తావయ్యా? నీ ఎర్రబుక్కు కోసం భయపడేటువంటి పరిస్థితిలో ఏ ఒక్క కార్యకర్త లేదు. ఎంతమంది జైల్లో వేసినా మేము ముక్కవోని ధైర్యంతో పోరాడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయని కూడా మనవి చేస్తున్నాం. ఇవాళ నేను రిపబ్లిక్ డే తరఫున మరి రాష్ట్రపతి మన గవర్నర్ గారి చేత చెప్పించారు. ఏం చెప్పించారు? ఏమీ లేవు. ఈ పని చేస్తాం అని చెప్పలా. మేము అధికారంలోకి వచ్చినటువంటి కొత్తలో రాష్ట్రపతి మన గవర్నర్ గారు రిపబ్లిక్ డే సందర్భంగా ఎన్ని విషయాలు మాట్లాడారో ఇక్కడ నేను మీకు గుర్తు చేస్తా. ఆ రోజు గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసే దాని గురించి మాట్లాడాం. 1,03,000 మందికి మేము శాశ్వతమైన ఉద్యోగాలు ఇస్తామని కూడా మేము ఆ రోజున చెప్పడం జరిగింది. 2,07,000 మందికి 2.7 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పాం. మొత్తంగా 4 లక్షల మందికి ఏకంగా ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఆ రోజున చెప్పడం జరిగింది. అదేవిధంగా జగనన్న అమ్మఒడి గురించి చెప్పాం. అదేవిధంగా 3,000 కోట్ల ధరల స్థిరీకరణ నిధి గురించి చెప్పాం. ఈ విధంగా అనేకమైన విషయాలు, ఆరోగ్యశ్రీని పెంపొందించే కార్యక్రమాల గురించి చెప్పాం. అనేకమైన విషయాలను ఆ రోజున ఫస్ట్ రిపబ్లిక్ డే సందర్భంగా గవర్నర్ గారు చెప్పినటువంటి సందర్భం వాళ్ళు ఏమీ లేవు. అంతా పోసుకోళ్ళు కవర్లు మమ్మల్ని తిట్టడం తప్ప మేము ఇది చేస్తామని చెప్పినటువంటి సందర్భమే లేదు. ఈ విధంగా ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన చేస్తూ ఇవాళ 6 మాసాలు